హాయ్ అండి, దిస్ ఈజ్ లక్ష్మి. మయన్మార్లోని రెండో పెద్ద నగరమైన మాండలేలో ఆదివారం మధ్యాహ్నం మరోసారి భూమి కంపించింది. భూకంప లేఖనిపై దీని తీవ్రత 5.1గా నమోదైంది. 7.7 తీవ్రతతో శుక్రవారం సంభవించిన తొలి భూకంపం దాటికే విలవిల్లాడి నగరంలో ప్రజలు కంటి మీద కునుకు లేకుండా గడుపుతుండగా మళ్లీ ప్రకంపనలు చోటు చేసుకుంటున్నాయి. పెద్ద ఎత్తున భవనాలు, మౌలిక సదుపాయాలు దెబ్బతింటున్నాయి. భూ ఉపరితలానికి 10 కిలోమీటర్ల లోతులోనే భూకంప కేంద్రాలు ఉన్నాయని అమెరికా భూ వైజ్ఞానిక సర్వే సంస్థ వెల్లడించింది. మృతుల సంఖ్య 10,000 దాటే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇప్పటి వరకు 2,000 మందికి పైగా మృతులను గుర్తించారు. మాండలే వీధుల్లో మృతదేహాలు కుళ్లిపోతుండటంతో దుర్గంధం వెలువడుతోంది. మండుటెండలో ఒత్త చేతులతో చిన్న పారలతో శిథిలాలను తొలగిస్తూ ఎవరైనా ప్రాణాలతో ఉన్నారేమో తెలుసుకునేందుకు ప్రజలు ప్రయత్నిస్తున్నారు. సమయం గడిచిపోతున్న కొద్దీ అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. మొదట సంభవించిన భూకంపం 334 అణుబాంబులకు సమానమైన శక్తిని విడుదల చేసి వినాశనం సృష్టించిందని స్థానిక భూ విజ్ఞాన శాస్త్రవేత్త జెస్ ఫినిక్స్ తెలిపారు. ఈ ప్రాంతంలో మరిన్ని ప్రకంపనలు వచ్చే ప్రమాదం ఉందని ఆమె హెచ్చరించారు. భూఫలకాలు వరుసగా ఢీకొనడంతో నెలల తరబడి ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. కమ్యూనికేషన్లో అంతరాయం వల్ల అక్కడ పూర్తి స్థాయి పరిస్థితులను బాహ్య ప్రపంచం గుర్తించడం అవకాశం లేకుండా పోయిందన్నారు. శిథిలమైన రహదారులు, కూలిన వంతెనలు, అరకొరగా మిగిలిన సమాచార వ్యవస్థ అంతర్యుద్ధం కారణంగా సహాయ చర్యలకు తీవ్ర విఘాతం వాటిల్లుతోంది. కంట్రోల్ టవర్ కూలిపోవడంతో విమానాల సేవలు నిలిచిపోయాయి. ఇళ్లు కూలిపోవడం వల్ల భూమి కంపిస్తుందనే సూచనల నేపథ్యంలో చాలా మంది ప్రజలు ఆరుబయటే గడుపుతున్నారు. ఆహారం, తాగునీరు, మందుల కోసం పలువురు అలమటిస్తున్నారు. చైనా బృందాలు ఓ ఆసుపత్రి శిథిలాల నుంచి ఒక వృద్ధుడిని ప్రాణాలతో బయటకు తీసుకురాగలిగాయి. 40 గంటలకు పైగా ఆయన శిథిలాల్లో చిక్కుకుపోయారు. పొరుగున ఉన్న థాయిలాండ్లో భూకంపం వల్ల ఇంతవరకు 18 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తేలింది. మయన్మార్ భూకంపం ప్రభావం పొరుగు దేశాలను థాయిలాండ్, చైనా, భారత్, వియత్నాం, బంగ్లాదేశాలపైన పడింది. భూకంపం మయన్మార్ వెన్నువిరిచింది. అంచనాలకు కూడా అందనంతటి నష్టాన్ని మిగిల్చింది. మృతుల సంఖ్య 10,000 దాటవచ్చని చెబుతున్నారు. కొన్నేళ్లుగా అంతర్యుద్ధంతో కొనారిల్లుతున్న ఆ దేశానికి ఇది పులి మీద పుట్టలా పరిణమించింది. అత్యవసరమైన సహాయ చర్యలు చేపట్టేందుకు కనీస స్థాయి మౌలిక వనరులు కూడా లేక సైనిక సర్కార్ చేతులెత్తేస్తోంది. శిథిలాల నుంచి మృతులు, క్షతగాత్రులు వెలికితీతకు అవసరమైన భారీ క్రేన్లు కూడా అందుబాటులో లేక సైనిక సర్కార్ చేతులెత్తేస్తోంది. దాంతో సహాయక చర్యలకు తీవ్ర విఘాతం ఏర్పడింది. ఫలితంగా శిథిలాల కింద చిక్కిన వారిని అత్యధికులు మృత్యువాత పడే దుస్థితి నెలకొంది. థాయిలాండ్ లో కూడా ఇవే పరిస్థితులు కనబడుతున్నాయి. ఇక థాయ్ రాజధాని బ్యాంకాంగ్ లో భూ ప్రకంప దాటికి ఓ భారీ భవంతి పై అంతస్తులో ఉన్న స్విమ్మింగ్ పూల్ లో నీరు కిందకు పడుతున్న బ్యాంకాంగ్ నిర్మాణంలోని వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మరోచోట భారీ బిల్డింగ్ కూలడంతో సుమారు 100 మందికి పైగా గల్లంతయ్యారు. ఇరు దేశాలను సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. భూ విలయంతో బాధపడుతున్న మయన్మార్ ఆదుకోవడం కోసం భారత్ ముందుకు వచ్చింది. మయన్మార్ కు ఆపన్నహస్తం అందించింది. ఆపరేషన్ బ్రహ్మ పేరుతో మయన్మార్ ప్రజలకు సాయం చేసేందుకు భారత ప్రభుత్వం రంగంలోకి దిగింది. 15 టన్నుల ఉపశమన పదార్థాలు అనగా ఆహారం, మందులు, జనరేటర్లు, దుప్పట్లు, టెంట్లు, స్లీపింగ్ బ్యాగ్స్, హైజీన్ కిట్లు వంటి అత్యవసర వస్తువులను మయన్మార్ కు తరలించింది భారత ప్రభుత్వం. భూకంపం నేపథ్యంలో మయన్మార్ ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ఓకే గైస్, ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.